జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గనక ఏమన్నా నిర్ణయాలు ఉంటే జనరల్ ఎడిషన్‌లో ఫ్రంట్ పేజీలో వార్తలేసి, వాళ్ళ టీవీల్లో వార్తలేసి, బ్రేకింగ్‌లేసి, ఆ పైన డిబేట్‌లో పెట్టి, ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గానీ ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే వాటిని సిటీ ఎడిషన్‌లకి పరిమితం చేసే విచిత్ర జర్నలిజం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది. ఈనాడు తాజాగా మా మాట కూడా వినండి సహకరిస్తామంటూ సంప్రదింపుల ఒప్పంద పథకం మీద రాజధాని గ్రామాల రైతులు ప్రశ్నలేశారు అన్నటువంటిది సిటీ ఎడిషన్‌కి పరిమితం చేసింది. రాజధాని అమరావతి నగర ప్రాజెక్టులో భాగంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ నిమిత్తం అవసరమైన స్థలాలు, భూముల్ని సిఆర్డీఏ సంప్రదింపుల ద్వారా ఒప్పందం పథకం కింద సేకరిస్తోంది. ట్రంక్ రోడ్ల నిర్మాణంలో రాజధాని గ్రామాల్లో కొందరు ఇళ్ళు, స్థలాలు కోల్పోతున్నారు. వీళ్ళకి సంప్రదింపుల ఒప్పందం ప్రకారం ఎన్ఎస్పి ద్వారా కోల్పోతున్న స్థలానికి అంతే స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్ళు, చెట్లు, ఆస్తులు కోల్పోతున్న వాళ్ళకి పరిహారం అందిస్తామని సిఆర్డీఏ ప్రకటించింది. స్థానికులు వీటిని ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. వాటిని నివృత్తి చేసి రైతులకు భరోసా ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని సిఆర్డీఏ సరైన సమాచారం ఇవ్వకుండా భూసేకరణకు వెళ్తామని ప్రకటనలు ఇవ్వడం మీద వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఇప్పటికే సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక్క తుళ్ళూరులోనే 2 ట్రంక్ రోడ్లు వెళ్తున్నందున 11.14 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రైతుల అభ్యంతరాలు ఏంటంటే ఇళ్ల స్థలాలను ఆయా రోడ్లకు అవసరమైనంత వరకే తీసుకుంటామని సిఆర్డీఏ ప్రకటించింది. మిగిలిపోయిన కొద్దిపాటి స్థలం ఉపయోగపడదు. సిఆర్డీఏ 90 డిగ్రీల కోణంలో స్థలాలు, ఇళ్లు సేకరించడంతో మిగిలిపోతున్న స్థలాలు లేదా ఇళ్లు ట్రయాంగిల్గా అరకొరగా మిగిలిపోతే ఎందుకు పనికిరావు. ప్రభుత్వ భూములు ఆక్రమించి 96 గజాల్లోపు ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకి మరో చోట 96 గజాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. అదే పట్టాదారు 96 గజాల్లోపు స్థలం లేదా అందులో ఇల్లు చూపిస్తే టీడీఆర్ బాండ్ ఇస్తున్నారు. ఒకవేళ 96 గజాలకు పైగా ఉన్నట్టయితే కోల్పోయిన స్థలానికి అంతే స్థలం ఫ్లాట్గా ఇవ్వడం పైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇళ్ళు, స్థలాలు కోల్పోతున్న వాళ్ళకి ఫ్లాట్లు ఏ ప్రాంతంలో ఎన్ని రోజుల్లో కేటాయిస్తారు, ఎన్ఎస్పి విధానంలో ఉన్న అభ్యంతరాలను నివృత్తి చేయకుండా భూసేకరణ చేస్తారని ఎలా ప్రకటిస్తారని అడుగుతున్నారు. తుళ్ళూరులో 194 గజాల్లో ఇల్లు ఉంది. ఈ 5 రోడ్లో E5 రోడ్లో కొంత భాగం తీసుకుంటామని చెప్పారు. ఈశాన్య మూల తక్కువ పోతుంది. నైరుతి వైపు 2వ గదిలో కూడా 2 గజాల వరకు తీసుకుంటున్నారు. 90 డిగ్రీల కోణంలో సేకరించడం వల్ల ముక్కోణంలో ఇల్లు పోతుంది. నివాసానికి వీలుండదు. సరి చేసుకోవాలని కుదరదు. ఇల్లు మొత్తం తీసేసుకుని మరో చోటే ఇవ్వాలని కోరుతున్నాం. ఇల్లు సరి చేసుకోవాలంటే 66 గజాలే మిగులుతుంది. మొత్తం తీసేసుకుని అక్కడే స్థలం ఇవ్వాలని అడుగుతున్నా అంటూ తాళ్ళూరు వీరయ్య అనే రైతు. E5 రోడ్డు N13 రోడ్డు కలిసే చోట డైమండ్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నాకున్న 5.5 సెంట్ల స్థలంలో 3 సెంట్లు అవసరమని అధికారులు చెప్తున్నారు. 3 సెంట్లు తీసుకోక మిగిలిన స్థలం త్రికోణంలో మిగిలిపోతుంది. ఇది ఉపయోగపడదు. మొత్తం స్థలం తీసుకుని మరో చోట కేటాయించాలని అధికారులు కోరగా అంగీకరించడం లేదంటూ తుళ్ళూరుకి సంబంధించినటువంటి వెంకట్రావు అనే రైతు వెర్షన్ కూడా హైలైట్ చేశారు.